అక్క ఇక్కడ చూడక్క ఎంత స్ప్రైట్ బాటిల్ ఎంత? 120. ఇది ఏమి? ఇది 25. ఇది 120 ఎందుకు? 120. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే జూరాల డ్యామ్ కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ ఉంది బ్రో. చేపలు కదా ఉన్నాడు ఫ్రెండ్స్. చేపలు కొనుక్కోనికైతే మా అమ్మ ఉన్నాడు. ఆయన దగ్గర తిరిగి వచ్చుకుండు. మా పవన్ గారు ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలు కొనికైతే పై పోతున్నాం. కింద ఫ్రై అయితే మాట్లాడినాం. 100 రూపీస్ అంట ఫ్రై చేయనికే. ఇంకా పైకి వెళ్ళి చేపలు ఎంత కేజీ చూసి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ కటింగ్ 20 రూపీస్ అంట ఒక కేజీకా. కేజీ అయితే 100 రూపాయలు అంట ఫ్రెండ్స్. 1 కిలో 100 రూపీస్ లాగా తీసుకున్నాం. మేమైతే 3 కేజీలు తీసుకున్నాము. 4గురికి వచ్చినాం కదా. చూద్దాం మరి కటింగ్ అయితే సపరేట్ అంటే కటింగ్కి 20 రూపీస్ అని చెప్తారు. అదంతా నువ్వు చూద్దాం. కటింగ్కి సపరేట్, మళ్ళా ఫ్రైకి సపరేట్, ఇవన్నీ మొత్తం సపరేట్ అంట. చూద్దాం ఫ్రెండ్స్. కేజీ 20 బ్రో. నువ్వు కూడా తీస్తున్నావు? వంట చేసాము. వంటకి ఇచ్చే ముందు అయితే మేము ఇట్లా కడిపిస్తున్నాం మళ్ళీ నీట్గా అన్నతోటి. మంచిగా అయితే మంచిగా కడిగి నీట్గా కడిగి అయితే ఇచ్చేస్తుంది మనకి. సో ఫ్రెండ్స్ మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడండి, ఇట్లా కడిగి మంచి నీట్గా కడిపించుకొని మళ్ళీ చేసుకోండి. ఏం పేరు అక్క షాప్ పేరు? గోవింద్ షాపా? గోవింద్ షాప్ లో ఎక్సలెంట్ గా చేప తప్పు వస్తున్నా కట్టుకొస్తున్నా వస్తున్నాం. మోడల్ బాగైతే ఉమ్మరం పెడుతుంది ఇక్కడ. అందుకైతే మేమైతే షిఫ్ట్ చేస్తున్నాం మీ సైడ్ అయితే. ఉమ్మరం ఫుల్ అంటే ఫుల్. మేమైతే 15 చపాతీలు 5 రొట్టెలు అయితే తీసుకున్నాము. అట్లే సాప కూడా ఎక్కడ అడిగితే మళ్ళీ తెచ్చిస్తామని సాప తీసుకున్నాం. ఎందుకంటే ఉడక బాగా పెడుతుంది కాబట్టి మేము మా కార్ దగ్గర తింటామని చెప్పి తీసుకుపోతున్నాము. మా ఒనియాలు అయితే నాకే పట్టి ఇచ్చిర్రు చపాతీలు కూర గుండె అయితే. ఇంకా నేనే పట్టుకొని పోయినాడు వరకు. మొత్తానికి వాళ్ళందరూ సాపకి పేసి అన్ని అయితే రెడీగా పెట్టిర్రు. ఎంత స్ప్రైట్ బాటిల్ ఎంత? 120. ఏమి? ఇది 25. ఇది 120 ఎందుకు? 120 ఏ రేటు 20 రూపాయలు ఎక్కువ. వాటర్ బాటిల్ ఇంకోటి మళ్ళీ వద్దాం లేరా. మళ్ళా రాని కూల్ తగ్గుతుంది బేవునా. నీడ కూల్ ఉంటుంది. ఉన్నానులే మళ్ళీ వచ్చి తీసుకున్నాం. మళ్ళీ గీనగా ఉండేది మీకు కూర్చున్నది. గ్లాసులు ఎంత కొట్టి? 3 రూపాయలు కొట్టి 5 రూపాయలు కొట్టి కదా. నువ్వు 2 రూపాయలు కొట్టి మొత్తం చెప్పండి రేటింగ్. అవి 4 గ్లాసులు. యుద్ధానికి సిద్ధం ఇలా అయిపోయినారు ఆల్రెడీ. జిగ్ తిని టేస్ట్ చెప్దాం ఫ్రెండ్స్. పవన్ ఈ తిక్కపు కూడా చెప్పరా. లైట్గా ఉంది. మేమైతే 2 రకాల కర్రీ చేసుకున్నాం అన్నమాట. ఒకటేమో ఫ్రై, ఒకటేమో కర్రీ. సో ఫ్రెండ్ చేప ముక్క అయితే తిన్నాము. సూపర్ ఉంది. పవన్ ఎట్టు ఉద్దాలుగా ఉంది కిషోర్ ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు వచ్చి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ మేమైతే కింది పోతున్నాం. మా కార్కి గీతలు పడతాయని మేమైతే ఇక్కడ ఆపేసాం అనమాట. ఇంకా దూరం ముందు నడుచుకుంటూ పోవాలా. మొత్తం కంప చెట్లు ఉన్నాయి కదా. కొత్త కారు అన్నమాట. ముందే ఎంతైనా జిగాని అంటది అంటది కాబట్టి కారు గీతలు రాసుకోతా అని కారు ఆపి మేమైతే నడుచుకుంటూ పోతున్నాం ఫ్రెండ్స్. ఓకే వ్యూ చూపిద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఏదో కంప చెట్లు దగ్గరకునే ఉంటారు రోడ్డుకి అడ్డంగా. ముందర ధైర్యంగా మరి ఘోరంగా ఉందన్నమాట. ఈ విధంగా ఉన్నందుకు మేమైతే అందరం కలిసి నడుస్తున్నాం. ఎన్ని గేట్లు ఉంటాయి లెక్కేటాలి. ఇప్పుడైతే మేము సమ్మర్ అయితే వచ్చినాం. మొత్తం ఎండికపోయినాయి.
మీరు వర్షాకాలం వస్తే ఇలా వాటర్ ఉంటాయి. వాటర్ అంతా మంచిగా మైక్ వాడు ఆడు కార్లో పెట్టేస్తున్నాడు. బండి మాట బండి ఏ ఇట్లనే ఉండాలి హా ఇట్లా చూపియాలి రా గజుగులు గజుగులు రోడ్డు. గుద్దాలు ఉన్నాయి నీళ్ళు. సో ఫ్రెండ్స్ చూడండి, సో ఫ్రెండ్స్ ఇక్కడ గుద్దాలు ఉన్నాయి నీళ్ళు. ఎవరైనా ఈత పడాలనుకుంటే వచ్చి ఈత పడండి. రాళ్ళు మెల్లరా ఇక భయ్యా ఇదంతా నీళ్ళు ఎండికపోయినాయి. కొన్ని ఉన్నాయి నీళ్ళు అయితే ఇదైతే గుద్దాలు ఉన్నాయి నీళ్ళు. రాళ్ళు పెట్టుకొని దుంగాలంటే మీరు ఎప్పుడైనా విజిట్ చేసిరా? మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ ప్లేస్ ఎక్కడో. రాకపోతే నాకు ఫోన్ పే ఇదైతే మన గద్వాలే. గద్వాల పక్కల ఎవరు జూరాల డ్యామ్. జూరాల డ్యామ్ అంటారు దీన్ని. వీడికి రాబే వీడియో ఎట్లా తీస్తాడు? వీడికి మాట్లాడితే ఎన్నికలు ఉంటాయి నువ్వుగా. మొత్తం చూడు ఎండిపోయిందా, మొత్తం కోట చూడు మొత్తం. ఏ తల కొడుకుంది.